హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గుండె నిండా గుడిగంటలు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మీనా, బాలు ఇద్దరూ పడుకుని నిద్రపోతూ ఉంటారు. సడన్గా మీనా లేచి కూర్చుంటుంది. బాలు కూడా లేచి ఏం జరిగింది, ఎందుకలా లేచావు అని అడుగుతాడు. ఏమీ లేదండి, ఊరికే అంటుంది మీనా. నెత్తికి దెబ్బ తగిలింది కదా, పడుకో అని బాలు అంటాడు. కాని మీనా అలాగే ఆలోచిస్తూ ఉంటే ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. స్వామి చెప్పింది ఆలోచిస్తున్నా. అవునండి, నిజంగానే నా టైం బాగోలేదు, నాకూ అలాగే అనిపిస్తోంది అని మీనా అంటుంది. అదేమీ కాదు, నువ్వేమీ ఆలోచించకుండా పడుకో అని బాలు అంటాడు. అప్పుడు మీనా పడుకుంటుంది. రవి భార్య నిద్రపోతూ ఉండగా రవి బాస్ నీతూ ఫోన్ చేస్తుంది. ఈ టైంలో ఎవర్రా ఫోన్ చేసేది అనుకుంటూ రవి లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అంటాడు. ఈ టైంలో ఫోనేంటి అని రవి భార్య అడుగుతుంది. మా మేడం ఫోన్ చేసింది, మాట్లాడుతున్నానుండు అని రవి అంటాడు. నీతోకి ఏదో కొత్త రెసిపీ గుర్తొచ్చిందని దాని గురించి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. రవి పక్కనే మాట్లాడుతుంటే భార్యకు డిస్టర్బ్ అయ్యి ఈ టైంలో ఫోనేంటి, వివరంగా మాట్లాడు, నాకు నిద్రొస్తోంది, డిస్టర్బ్ చేయకుండా దూరంగా వెళ్ళి మాట్లాడు అని అరుస్తుంది. అప్పుడు రవి అక్కడ్నుంచి లేచి బయటకు వచ్చి మీనా, బాలు పడుకున్న దగ్గర మాట్లాడుతుంటాడు. అక్కడ మళ్ళీ బాలు ఈ టైంలో ఫోనేంటి, మీ వదిన ఇప్పుడే పడుకుంది, ఇక్కడ్నుంచి వెళ్ళు, అక్కడ వెళ్ళి మాట్లాడు అని అంటాడు. దాంతో రవి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు మార్నింగ్ డ్యూటీకి వెళ్లిన తర్వాత నీతూతో రవి డిస్కస్ చేస్తూ ఉంటాడు. అప్పుడు భార్య ఫోన్ చేస్తుంది. బాస్తో మాట్లాడుతున్నాను అని రవి ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆమె అక్కడికి వచ్చి వాళ్లను చూసి కోపంగా వెళ్ళిపోతుంది. తర్వాత రవి తన భార్య దగ్గరికి వెళ్లి కూల్ చేసి రెస్టారెంట్కి తీసుకెళ్లి భోజనం చేసి ఇంటికి వెళ్తారు. మరుసటి రోజు ఉదయం లేచి మీనా వంట చేస్తుంది. అది చూసిన బాలు, ఏంటి, నీకు హెల్త్ బాగాలేదు కదా, వంటెందుకు చేస్తున్నావ్ అని అంటాడు. మరి ఎవరు చేస్తారండి, ఒకప్పుడంటే ఏమో కాని ఇప్పుడు అత్తయ్యకు చెప్పాలంటే నాకు మనస్కరించట్లేదు అని మీనా అంటుంది. మండే కదండి, ఏం కాదు, చేస్తాను అని చేస్తూ మళ్ళీ పూల మార్కెట్కు వెళ్ళాలి అంటుంది. ఇప్పుడు నీకు హెల్త్ బాగాలేదు కదా, ఒకరోజు వెళ్ళకపోతే ఏమీ కాదులే అని బాలు అన్నా ఆమె వినదు. ఆర్డర్స్ వచ్చాయండి, పూలు ఇవ్వాలి, ఇస్తేనే కదా డబ్బులొస్తాయి అని అంటుంది. ఇక మీనా చెప్తే వినేలా లేదని సరే నేను కూడా వస్తాను అని బాలు ఇద్దరూ కలిసి వెళ్తారు. ఇద్దరూ కలిసి వెళ్లి అక్కడ ఒక చెప్పులు కుట్టేవాళ్లని చూసి జాలిపడి వాళ్లకు డబ్బులు, కొన్ని పూలు ఇచ్చి సహాయం చేస్తారు. అప్పుడా పెద్దవాళ్లు మీరు చల్లగా ఉండాలి అని దీవిస్తారు. వీళ్లు టీ తాగి వెళ్తుంటే అది చూసిన గుణ వీళ్లకి ఎలాగైనా యాక్సిడెంట్ చెయ్యాలి, వీళ్లు సంతోషంగా ఉంటే నేను చూడలేను అని అనుకుంటాడు. మధ్యలో వీడియో గురించి ఫోన్ కాల్ సీనొస్తుంది. నేను వీడియో అడిగాను కదా, ఇస్తాను అని టైం పడుతుందంటున్నావే అని గుణ అడుగుతాడు. అప్పుడు గుణ తన డ్రైవర్తో వీళ్లు సంతోషంగా ఉంటే నేను చూడలేను, వాళ్లు బండిమీద వెళ్తున్నారు, వెళ్లి గుద్ది యాక్సిడెంట్ చెయ్యి అని చెప్తాడు. డ్రైవర్ ఫాస్ట్గా వెళ్లి వాళ్లని గుద్దబోయేలోపు బైక్ అదుపు తప్పి వాళ్లు కింద పడతారు. వాళ్లకు మళ్లీ దెబ్బలు తగులుతాయి. ఇంతటితో గుండెనిండా గుడిగంటలు సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది. తరువాయి భాగం రేపు తెలుసుకుందాం.